ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓకే. కిడ్నీ డ్యామేజ్ అయ్యింది అని ఎర్లీ స్టేజ్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు మీరన్నట్టు ఫస్ట్ సింపుల్ యూరిన్ టెస్ట్ చేయాలి. యూరిన్‌లో షుగర్ ఎళ్ళిపోతుందా? ప్రోటీన్ ఎళ్ళిపోతుందా? క్రిస్టల్ డిపాజిట్స్ ఏమైనా వచ్చేసినాయా? అనేది మనం చూస్తాం. అది సింపుల్ యూరిన్ టెస్ట్. అట్లానే ఆల్బుమిన్ ప్రోటీన్ పోతుందా అనేది కూడా స్పెషలైజ్డ్ టెస్ట్స్ ఉన్నాయి. అది కాకుండా మనం 24 గంటలు మీ యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసి అందులో టెస్ట్ చేయొచ్చు. స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్ కూడా ఉన్నాయి. దీంతో పాటు క్రియాటిన్ చెక్ చేస్తాం. మీరొచ్చినప్పుడు మీ ఏజ్ నాకు తెలుసు, వెయిట్ నాకు తెలుసు. సో, జీఎఫ్ఆర్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది సింపుల్ క్యాల్కులేషన్. ఆ క్యాల్కులేషన్ మనం చేస్తే అది ఏ స్టేజ్‌లో ఉందో తెలుస్తది. నార్మల్ కిడ్నీ ఫంక్షన్ 120 అంటే 90-120 ఆ క్యాల్కులేషన్ వస్తే స్టేజ్ 1 క్రానిక్ కిడ్నీ డిసీజ్. 60-90, 30-60, 15-30 రిక్వైరింగ్ డయాలిసిస్. సో, ఇట్లా క్యాల్కులేట్స్. అదే ఏదైనా డయాబెటిస్ పేషెంట్‌కి ఏదైనా దెబ్బ తగిలితే మానదు అంటారు. ఎందుకు అలాగా? బికాజ్ షుగర్స్ వల్ల హీలింగ్ తగ్గిపోతుందమ్మా. కార్టిసాల్ లెవెల్ ఎక్కువ ఉంది. కార్టిసాల్ ప్రివెంట్స్ హీలింగ్. హై షుగర్ ప్రివెంట్స్ హీలింగ్. హై షుగర్ లైక్స్ ఇన్ఫెక్షన్. షుగర్స్ ఇప్పుడు మీరు సింపుల్ అమ్మా. షుగర్ నేల మీద పడేయండి. గంట తర్వాత ఏమొస్తుంది? మీ కాల్లో మీ బాడీలో కూడా అంతే. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు సార్. అయితే సరే ఇంకా వీళ్ళైతే లైఫ్ స్టైల్ వల్ల కొంతమందికొస్తాయి. అండ్ హెరిడిటీ వల్ల కూడా కొంతమందికొస్తాయి. కానీ కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఆ! డయాబెటీస్ హెరిడిటరీయే అంటే ఎక్కడో ఎవరి దగ్గరో స్టార్ట్ అయినట్టే కదా! అది మీరే అవ్వచ్చుగా. మీరు నా ఇష్టం వచ్చినట్టు తింటా, నేను ఎక్సర్సైజ్ చెయ్యను అంటే మీకు డయాబెటీస్ వచ్చి మీ జీన్స్‌లో వచ్చే నుంచి మీ తరాలకు కూడా. పిల్లలకెళ్ళి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎళ్ళే ఛాన్స్ ఉంది కదా! సో, ఇప్పుడు డయాబెటీస్ మీ గ్రాండ్ పేరెంట్స్‌కుంది. మీ పేరెంట్స్‌కుంది. మీరు బాగా కరెక్ట్‌గా తిని, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని మీకు వచ్చే ఛాన్సే ఉండదు. ఓకే. సో, మీరు కేర్‌ఫుల్‌గా అన్నీ జాగ్రత్త పడితే మీ డయాబెటీస్ ఛాన్స్ ఆల్మోస్ట్ జీరో ఉంటది. వచ్చినా కూడా బికాస్ ఆఫ్ మీ లైఫ్ స్టైల్ యూ కెన్ కంట్రోల్ ఇట్. సో, డయాబెటీస్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజ్. But it is also genetic. But you can control it or you can let it control you. It is better you control your life. అయితే సార్ ఒజెంపిక్ అనేసేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది. అది వెయిట్ లాస్‌కి ఒక మిరాకిల్ అంటుంటారు కదా! అంటే చాలామంది సెలబ్రిటీస్‌ని మనం చూసాము. ఆ ఇంజెక్షన్ వేపించుకున్న తర్వాత వాళ్ళు చాలా సన్నగా కనిపిస్తూ ఉంటారు. సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యాహ్! అమ్మ ఇప్పుడు లేటెస్ట్‌గా అంటే ఈ సీమాగ్లూటైడ్, డూలాగ్లూటైడ్ అనే మందు లాస్ట్ 7, 8 ఇయర్స్ నుంచి ఉందండి. బట్ ఇట్ వాస్ నాట్ డిజైన్డ్ ఫర్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ కోసం కాదు. అప్పుడు. సో, ఫైనల్‌గా దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి? వెయిట్ తగ్గిపోవడం. సో, దాని మీద ఇంకా రీసెర్చ్ చేసి మాలిక్యూల్ ఇంకా డెవలప్ చేసి సీమాగ్లూటైడ్ అనే కెమికల్ ఇప్పుడు వచ్చింది. దాన్ని ఒజంపిక్ అని ఒక కంపెనీ ఒజంపిక్ అంటది. వేరే వేరే కంపెనీలు వేరే వేరే అంటాయమ్మ. మాంజారో అంటాం. అందరికి మాంజారో తెలుసు. కెమికల్ పేరు టిరిజిపిటైడ్. అందరికి ఒజంపిక్ తెలుసు. కెమికల్ పేరు సీమాగ్లూటైడ్. సో, మీకు ఇంపార్టెంట్ ఏంటి? సీమాగ్లూటైడ్, టిరిజిపిటైడ్. సీమాగ్లూటైడ్ చాలా కంపెనీలు చేస్తాయి. ఒజంపిక్ ఒక కంపెనీ. సో, సీమాగ్లూటైడ్ ఇవన్నీ ఏం చేస్తాయి? టిరిజిపిటైడ్ అనేది మాంజారో బేసిక్‌లీ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అమ్మ. ఈచ్ వన్ ఇండివిజువల్‌గా మనం జనాలకి అర్థం అవ్వదు. 2 వేస్ ఆఫ్ యాక్టింగ్. ఫస్ట్ ఫుడ్‌ని స్టమక్‌లో ఎక్కువసేపు ఉంచేస్తది. సో, గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్, స్టమక్ ఎంప్టింగ్ డిలే అయిపోతది. సో, ఫుడ్ స్టమక్‌లో ఎక్కువసేపు ఉంటే ఏమవుతది? దాని మీద ఆకలి ఎంజైమ్స్ వేయదు. బాగా పనిచేసేసి దాన్ని మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతది. స్టమక్‌లో ఫుల్ ఉంది. సో, మీ బ్రెయిన్ ఇంకా ఏమనుకుంటది? తినొద్దంటుంది. నా పొట్ట ఫుల్ అయిపోయింది అని హంగర్‌ని తగ్గిచ్చేస్తది. సో, ఆటోమేటిక్‌గా మీరు తినరు. సైడ్ ఎఫెక్ట్ ఏంటి? ఫుడ్ ఎక్కువసేపు ఉంది కదా! ఫుల్లుగుందిరా, వాంతు సెన్సేషన్ వస్తుందిరా చాలా మంది వింటారు. సో, తినరు మళ్ళీ. ఇది వన్ వే ఆఫ్ యాక్టింగ్. అదర్ వే ఆఫ్ యాక్టింగ్ ఏంటి? ఈ మాంజారో, టిరిజిపిటైడ్ ఇవన్నీ ఇన్సులిన్‌ని సెన్సిటైజ్ చేస్తది.
సో డయాబెటీస్లో మనం ఇందాక మాట్లాడాం, రెసిస్టెన్స్ వచ్చేసింది, తిని 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 రెసిస్టెన్స్. సో ఇక్కడ మీ హంగర్ని తగ్గిస్తుంది, ప్లస్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఓకే. సో మీరు ఇన్సులిన్ 100 యూనిట్లు వాడేవాళ్ళు హార్డ్లీ 10-15 యూనిట్సే అవసరం పడుతుంది ఇప్పుడు. సో మీరు తినట్లేదు, వెయిట్ తగ్గుతున్నారు, ఉన్న ఇన్సులిన్ కూడా ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ వెయిట్ లాస్. ఇప్పుడు ఐ హ్యావ్ పేషెంట్స్ హు హ్యావ్ లాస్ట్ 40-50 కిలోస్ అమ్మ. అదే కాకుండా కొంతమంది వెయిట్ 5-10 కిలోసే తగ్గిన వాళ్ళ ఇన్సులిన్ రిక్వైర్మెంట్, షుగర్ మందుల రిక్వైర్మెంట్ పడిపోయింది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ బోత్ వేస్. అయితే డాక్టర్ హెల్ప్ అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా తీసుకోవడం ఎంత ప్రమాదకరం? ఈ మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరమ్మ. మన ఇండియా ఒకటే కంట్రీ అమ్మ. మెడికల్ షాప్ వాడు నాకు తెలుసు, మా వైఫ్ వాళ్ళ బ్రదరు వెళ్ళేసి డబ్బులు ఇస్తే వాడు డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. ఇది మనకి పెద్ద ప్రాబ్లం. ఈ మందులు ఎక్కడ డిజైన్ అయినాయి? డయాబెటీస్ విత్ ఒబిసిటీకి. ఉట్టి డయాబెటీస్కి కాదు, ఉట్టి ఒబిసిటీకి కాదు. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ హూ ఆర్ ఓవర్ వెయిట్, ఒబిసిటీ. మీ మెడికల్ షాప్ వాడు మీ అంకుల్ వాళ్ళ బంధువు అని, నా వైఫ్ వాళ్ళ కజన్ బ్రదర్ అని వెళ్ళేసి కొనేసుకుంటాము, తీసేసుకుంటాం. ఇది తప్పండి. దీంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అండర్ సూపర్విజనే ఇచ్చే ముందే మీరు మీ షుగర్ లెవెల్స్ చెక్ చేయాలి. షుగర్ లెవెల్స్ ఎంత అడ్జస్ట్ అవుతుందో చెక్ చేయాలి. ఎందుకంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు, వారానికి ఒకసారే తీసుకునే ఇంజెక్షన్, మీరు ట్రైన్లోనో బస్సులోనో కారులో వెళ్తూ షుగర్లు పడిపోతాయి. థైరాయిడ్ స్కాన్ చేస్తాం మేము అందరికీ. ఎందుకంటే థైరాయిడ్ ఒక టైప్ 2, టైప్ 3 నాడ్యూల్ ఉంటే ఇవ్వకూడదు. ఇది మీ మెడికల్ షాప్ వాడు చెప్పడు. ఎంత మీ వైఫ్ వాళ్ళ బ్రదర్ అయినా ఆయనకి నాలెడ్జ్ ఉండదు, మీరు చెప్పలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బాడీని మీరు కేర్లెస్గా ఉంటే ఎట్లా అమ్మా? ఫస్ట్ మీరు అట్లీస్ట్ మీరు తీసుకునేది మీకోసం. ఆ మెడికల్ షాప్ వాడు తెలుసు కాబట్టి తీసుకుంటాం అనేది సెన్స్లెస్ కదా. సో ఇవన్నీ మీరు జాగ్రత్త పడాలి. సో కొంతమందిలో మెడిలరీ క్యాన్సర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. సో థైరాయిడ్ స్కాన్ చేసి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు లావుగున్నారు అంటే ఫస్ట్ దేనివల్ల లావుగున్నారు? షుగర్ వల్ల, మీ హీటింగ్ హ్యాబిట్స్ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, థైరాయిడ్ వల్ల. ఫస్ట్ ఇవి ఉన్నాయా లేదా? ఉంటే ఫస్ట్ దీన్ని అడ్జస్ట్ చేయాలి. దీంతో మీ ప్రాబ్లం సరిపోవచ్చు. దీంతో కూడా కాదు అంటే ఇది ఉంది కదా, దిస్ ఇస్ నాట్ ద ట్రీట్మెంట్ ఆర్ క్యూర్ అమ్మా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మొడాలిటీస్ అవైలబుల్ ఫర్ యూ. దట్ డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు డిసైడ్, నాట్ ద ఫార్మసిస్ట్ అండ్ యూ. తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసే ఇలాంటివి వాడాలి అనమాట. సార్ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో 10,000 స్టెప్స్ తప్పకుండా నడవాలి అంటారు అమ్మ. ఇప్పుడు దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్ అమ్మ. ఇప్పుడు ఫార్ అన్ యావరేజ్ హైటెడ్ మేల్ 5'8", 76 kgs, 1 kilometer is 1200 steps. అంతే సింపుల్. సో 10,000 స్టెప్స్ అంటే 8 kilometers. పొద్దున్న మీరు లెగిసినప్పటి నుంచి రాత్రి వరకు 10,000 స్టెప్స్ నడవలేరా? నడవచ్చు. అదర్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు డేలో కంప్యూటర్ ముందు 10 గంటలు కూర్చున్నారు, రాత్రి ఏదో లెగ్సేసి 10,000 స్టెప్స్ నడిసేశారు అంటే దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఒక్కసారిగా అవ్వకూడదు. ఇట్ షుడ్ బి ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు నేను కూర్చుని 15-20 minutes మాట్లాడాం. ఇది అవ్వంగానే లెగిసి కొంచెం నడిసేయాలి. మీరు తిన్నారు, కొంచెం లెగిసి నడిసేయండి. ఆఫీస్లో ఉన్నారు, క్లినిక్లో ఉన్నారు, మీరు కంప్యూటర్ మీద ఉన్నారు, ఇంట్లో వర్క్ చేస్తున్నారు, ప్రతి 15 నిమిషాలు లెగిసి కొంచెం నడిసేయండి. దట్ ఈస్ బెటర్ దెన్ వాకింగ్ 10,000 స్టెప్స్ ఇన్ ద నైట్. నేను పొద్దునంతా కూర్చుంటా, ఒక్కసారిగా 10,000 స్టెప్స్ అది సెన్సిబుల్ కాదు. ఓకే, చాలా బాగా చెప్పారు. డైలీ ఫిజికల్ యాక్టివిటీ త్రూ అవుట్ ద డే ఇస్ ఇంపార్టెంట్. ఓకే, వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలి అంటే ఎంత వాటర్ తీసుకోవాలి? అమ్మసి ఇప్పుడు నేను 5'6", మై వెయిట్ 58 kgs అమ్మ. మీరు అంతే అనుకుంటా. ఇప్పుడు చాలా మంది దానికన్నా తక్కువ ఉండొచ్చు, మనంత ఉండొచ్చు, 100 kgs ఉండొచ్చు. ఇప్పుడు మీరు నేను తాగే వాటర్ ఆయనకి సరిపోతుందా అనేది సరిపోదు. ఆయన బాడీ ప్రకారం ఆయన తాగాలి, మీ బాడీ ప్రకారం మీరు తాగాలి, నా బాడీ ప్రకారం నేను తాగాలి. సో మనం ఎట్లా దీనికి టెస్ట్ చేయగలుగుతామో? లేదు. ఎంత నీళ్ళు తాగుతున్నామో టెస్టింగ్ ఉందా? లేదు. సింపుల్. యూరిన్ వెళ్తున్నప్పుడు యూరిన్ వైట్గా ఉందా లేదా? ఎల్లోగా ఉంది
అంటే నీళ్ళు ఇంకొంచెం తాగండి. తాగాలి. సో అదే సింపుల్. డార్క్గా ఉంది అంటే ఇంకా ఎక్కువ తాగాలి. ట్రాన్స్పరెంట్గా వస్తుందంటే గుడ్. ఇప్పుడు పొద్దున్న లెగవంగానే అమ్మ అందరి యూరిన్ ఎల్లోనే వస్తుంది, ఎందుకంటే రాత్రి మీరు లెగిసి తాగలేరు. సో ఫస్ట్ మార్నింగ్ శాంపుల్ చూడకండి, త్రూ అవుట్ ద డే వాటర్ బాటిల్ తాగుతుండండి. జనరలీ అమ్మ 2 to 3.5 4 లీటర్స్ బేస్డ్ ఆన్ ద బాడీ కాంపోజిషన్ ఈజ్ అడిక్వెట్. బట్ అది గ్యారంటీడ్ చెప్పలేము, మీ యూరిన్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, అదే సింపుల్ లాజిక్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.